హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా 4th యానివర్సరీ అండి. సో మా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి మేమైతే ఈరోజు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామండి. అలానే మా వారు నాకు సర్ప్రైజ్ ఇస్తారంట, అదేంటో చూడాలి. సో అందుకనే మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము. చూడండి, మా వారు, మా పాప, మా బాబు, మా క్యూట్ ఫ్యామిలీని ఒకసారి చూడండి మీరందరూ. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. మా ఊరు నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. మేము ఇప్పుడు అయితే జంగారెడ్డిగూడెం వెళ్తున్నామండి. మధ్యాహ్నం ఎండలో వెళ్తున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా, ఎందుకంటే మా వారు వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి. సో అందుకని ఎండలో వెళ్ళాల్సి వస్తుంది. చూడండి మా ఊరి యొక్క అందాలని మీరు కూడా చూడండి ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ చూసినట్లయితేనండి జంగారెడ్డిగూడెం ఎంట్రన్స్ అయ్యామండి. ఇప్పుడైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు నన్ను ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నేనైతే ఒక చేత్తో బాబుని అయితే పట్టుకున్నాను, ఒక చేత్తో వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. సో కొంచెం ఇబ్బందిగా ఉన్న వీడియోని ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఈరోజు మా యానివర్సరీ రోజు ఎలా గడిచింది అనేది ఒక జ్ఞాపకంలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. సో లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేసామండి. ఇక్కడ ఫుడ్ అనేది బాగుంటుంది అని చెప్పేసి మా వారైతే తీసుకొచ్చారు. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి, మా బాబుకి అయితే ఇక్కడ అంతా కొత్తగా ఉంది. వాడు రెస్టారెంట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మేము ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చామండి. వచ్చేసింది బిర్యానీ అయితే. ఇప్పుడైతే మా వారైతే షూట్ చేస్తున్నారండి. తినేటప్పుడు షూట్ చేయడం బాగోదు అని చెప్పేసి ఇంక అక్కడితో ఎండ్ చేసాము. ఇప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత అయితే మా వారైతే నా కోసం డ్రెస్సెస్ తీసుకుంటా అన్నారు. సో అందుకని మేము షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. చూడండి, ఇప్పుడైతే మేము చందన బ్రదర్స్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. కానీ ఏంటంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి, మా వారు బాబుని ఎత్తుకుని నేను పాపను చూసుకుంటా వీడియో షూట్ చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి. 2 డ్రెస్సెస్ తీసుకుని అయితే రిటర్న్ వచ్చేసాము. షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే మా వారైతే సత్య షాప్కి అయితే తీసుకెళ్లారండి. ఎందుకు అంటే నాకైతే తెలియదు. డ్రెస్సెస్ తీసుకున్నారు, సర్ప్రైజ్ అయిపోయిందని చెప్పేసి అనుకున్నా. కానీ సత్య షాప్కి తీసుకొచ్చి నీకోసం మొబైల్ తీసుకుంటా అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా నా ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో. నెక్స్ట్ ఫోన్ అయితే తీసుకున్నారండి. ఇప్పుడు నేను యూజ్ చేసే ఫోన్ అదేనండి. తర్వాత కొన్ని థింగ్స్ అవసరమయ్యి అవి కూడా
చూసారు కదండి, ఈరోజు మా యానివర్సరీ అనేది ఎలా గడిచింది అనేది మీతో నేనైతే షేర్ చేసుకున్నాను. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.